వంగవీటి మోహనరంగాను ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధిస్తారని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. భావితరాల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి వంగవీటి మోహనరంగా అని అన్నారు. విజయవాడతో పాటు రాష్ట్రం అంతటా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే వంగవీటి మోహనరంగా గారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ తెలిసినట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి భౌతికంగా దూరమైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనందరూ గుండెల్లో ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా భావితరాలు తీసుకుంటారని చెప్పని ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అటు రంగా కుమార్తె వంగవీటి ఆశకిరణ్ కూడా తండ్రి విగ్రహానికి నివాళులర్పించారు. రాధారంగా మిత్రమండలి సభ్యులతో కలిసి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేశారు. ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి రంగా అని కుమార్తె ఆశకిరణ్ తెలిపారు. అలాగే తాను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేశారు. ఎందుకంత తొందరపడతా? వంగవీటి మోహనరంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే కానీ ఆయన ఆశయాలనేది ముందు వెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ఈ పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. ఇవాళ రంగానాడు అనేది ఆయనకి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. దానికి ఏ ప్రకటన లేదు, ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు. నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, ఎలాంటి అనౌన్స్మెంట్ చేయట్లేదు. నేను ఎవరిని విడదీయటానికి రాలేదు, చెయ్యి కలపడానికి వచ్చాను. రాధారంగా మిత్రమండలి దాన్ని నిలబెట్టడానికి వచ్చాను. అంతేగాని నేను ఎలాంటి వర్గ